సుక్కు సార్ నన్ను చాలా యంగ్, బిఫోర్ ఈవెన్ సినిమాలోకి వచ్చే ముందు నన్ను చూశారు. ఆర్యా 2లో తీసుకుందాం అనుకున్నారు కానీ ఏడ్పిస్తూ ఉండేవారు. మొన్న పుష్ప వరకు కూడా నాకు నో చెప్పావు అని. కంట్రీ మూవీ గుర్తున్నా, చిన్న యానిమేటెడ్ ఎన్టీఆర్ ఉండేవారు. ఆ టైంలో వీ యూస్ టు వర్క్ టుగెదర్. నేను కౌన్సిలర్ ఉండేదాన్ని, హెచ్ఆర్ ఉండేదాన్ని. సినిమా మాత్రం నేను ఖచ్చితంగా అనుకున్నది. అంటే నేను సోషల్ మీడియా కలిసి పెరిగాము కొంచెం. సో అప్పుడు అందరూ పొట్టుబట్టలు వేసుకుని పేరు సంపాదించిందని. అంటే సినిమాల విషయానికి వచ్చేసరికి యాజ్ లెస్ మేకప్ యాజ్ పాసిబుల్, సో కాల్డ్ గ్లామర్ రోల్స్ కాకుండా చేద్దామనే ప్లాన్లోనే ఉన్నాను. అండ్ ఐ థింక్ అన్ని సమపాళ్ళు బ్యాలెన్స్డ్గా జరిగాయి. బట్ నా పెళ్ళి తర్వాత టు మై హస్బెండ్, దెన్ బాయ్ ఫ్రెండ్, నౌ హస్బెండ్. One turning point entire journey lo. My marriage. 60+ advanced treatments aka India's #1 reputed clinic na adu VK Harris Skin Clinic na. Hi, hello, namaste, good evening everyone. Namaste. First of all, man, thank you so much first. And BK presents Galata Telugu Anasuya Gari fans meet ki vachina mi andarki thank you once again. Manchi energy tho. ఈ ఈవెంట్ ఇలా జరగడానికి లొకేషన్ పార్ట్నర్ నవికా కేఫ్ అండ్ అలానే ఈవెంట్ పార్ట్నర్ వినయ్ సుసద్య. థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళకి. యాంకర్ టు ఐకాన్ సెలబ్రేటింగ్ అనసూయ సాగా. So sweet of you, Mahi. Thank you so much. And meerandaru, first of all, thank you. Actually, Mahi, ఇది చెప్పినప్పుడు ఇలా ప్లాన్ కొంచెం అన్బిలీవబుల్ అనిపించింది నాకు. అంటే ఐ డోంట్ వాంట్ టు ట్రబుల్. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాన్స్ అనే పదం కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది. ఐ డోంట్ నో వై, మొదటి నుంచి అంతే. ఒకసారి సౌండ్ వింటారా? ఫ్యాన్స్ మీ సౌండ్ ఎలా ఉంటుంది? అసలు ఫ్యాన్స్ guys come on. ఓకే యు ఆర్ మై ఫ్యామిలీ. మీ వల్లే నేను ఎదుగుతున్నాను. సో ఐ డోంట్ లైక్ ఫ్యాన్స్ అంటే ఏదో మెయింటైన్ చేయాలి అనే ఫీలింగ్ వచ్చేస్తుంది నాకు. సో నాకు అలా ఇష్టం లేదు, చాలా కష్టం. నన్ను నాలా ఉండనిచ్చే వాళ్ళు కాబట్టే దే ఆర్ మై ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. సో అండ్ వీ హ్యావ్ సమ్ క్వశ్చన్స్ అనమాట. టీవీ డస్ట్ 2 మూవీ, సో ఇట్లా కంప్లీట్ చూస్తే ఒక జబర్దస్త్ 2 పుష్ప. ఈ రైజ్ ఏ టైటిల్ ఏ టైంలో పెట్టారు కానీ సుక్కు గారు, అది అందరికీ ఒక రైజ్ ఆర్క్ అనే చెప్పాలి. పుష్ప ది రైజ్ అన్నట్టు మీకు కూడా ఇది రైజ్ మార్క్ అని చెప్పాలి ఇంటర్నేషనల్ వైజ్ గా. బట్ ఆనెస్ట్లీ జబర్దస్త్ ఇస్ నాట్ మై ఫస్ట్ షో. ఐ హోప్ యు నో దట్. వి నో దట్. బిఫోర్ దట్ చాలా ఉన్నాయి. బట్ అదొక రైజింగ్ పార్ట్ మీ లైఫ్ లో అని చెప్పొచ్చు. బట్ మిమ్మల్ని అడిగితే ఒక టర్నింగ్ పాయింట్ అంటే ఏం చెప్తారు? వన్ టర్నింగ్ పాయింట్ ఎంటైర్ జర్నీలో. మై మ్యారేజ్. ఎందుకంటే అమ్మా నాన్నలు చాలా స్ట్రిక్ట్గా పెంచారు, అందరి ఆడపిల్లల్లాగే ఐఎమ్ షూర్. ఎందుకంటే వాళ్ళకి ఆ ప్రేమ భయం ఏమైపోతుందో ఇట్లా అనే టెన్షన్ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా పెంచారు. ఆయన ఆడపిల్లలం మేము, జస్ట్ ఆయన్నే పెద్ద కూతుర్ని. బట్ నాకు మా ఆయన పెళ్ళి తర్వాతే ఐ కుడ్ ఫ్లై. బట్ నాకు అందరూ చాలా తోడ్పడ్డారు. మా అమ్మ నాన్నలైనా అంత గట్టిగా పకడ్బందీగా పెంచినా కూడా దట్ ఆల్సో హెల్ప్ మీ టు బీ డిసిప్లిన్ అండ్ టు బీ ఎథికల్ అండ్ క్యారెక్టర్ అండ్ ఇంటిగ్రిటీతో నేను ఉండగలిగాను బికాస్ ఆఫ్ దాట్. అండ్ ఐ థింక్ నా లైఫ్లో అన్ని సమపాళ్ళు బ్యాలెన్స్డ్గా జరిగాయి. బట్ నా పెళ్ళి తర్వాత టు మై హస్బెండ్, దెన్ బాయ్ ఫ్రెండ్, నౌ హస్బెండ్. పెళ్ళి తర్వాతే నాకు టర్నింగ్ పాయింట్ బికాస్ హీ లెట్ మీ ఫ్లై. And I felt complete, confident and more special after I became a mother. So that's very important. Ade na turning point. True. Nice. So చూస్తే మనకి ఆ షార్ట్స్ లో కొంచెం కనిపించచ్చు కానీ ఆ జర్నీ అనేది చాలా పెద్దది. కానీ ఆనెస్ట్గా తెలియలేదు తెలుసా. ఐ థింక్ నేను చాలా ఎంజాయ్ చేశాను, ఇష్టపడి చేశాను అనుకుంటా నా వర్క్ని. అసలు తెలియలేదు. అప్పుడే 15 అయిపోయా, ఎంత ముసల్దాన్ అయిపోయానంటే ఫీలింగ్ వస్తుంది నాకు. బట్ ఐ లవ్, ఐ మీన్ చిన్నపిల్లల 2 జడలు వేసుకుని ఐ డిడ్ సో మెనీ లుక్స్. నాకు చాలా ఇష్టం రెడీ అవ్వడం. ఈరోజు కూడా నేను
we had a discussion, remember, నేను మేకప్ లేకుండా వస్తాను అని. న్యాచురల్గా వద్దామని. బట్ సమ్హౌ నేను మా ఇంట్లో కూడా నాకు తెలిసిన వాళ్ళకి అందరికి చెప్తా, ఎవరైనా నన్ను కలవడానికి ఏదైనా పార్టీకి కలిసినా ఎవరైనా ఊరికే అలా రిలాక్స్గా వచ్చారనుకో, ఐ ఫైండ్ ఇట్ ఈస్ వెరీ డిస్రెస్పెక్ట్ఫుల్ టు ద పీపుల్ వీ మీట్. సో ఐ రియలీ వాంటెడ్ టు గెట్ రెడీ ఫర్ దెమ్ టుడే అండ్ ఐ డిడ్. సో మ్యామ్, యు ఆర్ వన్ ఆఫ్ ద పర్సన్ అంటే ఇండస్ట్రీలో లైక్ గ్లామరస్ రోల్స్ అండ్ అలానే క్యారెక్టరైజ్డ్ రోల్స్ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మీరు చేస్తున్నారు కదా. అంటే లైక్ హౌ డు యూ చూస్ యువర్ స్క్రిప్ట్స్? అంటే లైక్ ఏం చూస్ చేస్తారు ఫస్ట్? యాక్చువల్గా ఆనెస్ట్గా నేను గ్లామర్ రోల్స్ చేయలేదు. లైక్ విమానం లాంటి కొన్ని రోల్స్ ఐ ప్లేడ్ ఒక వేసే పాత్ర చేశాను కాబట్టి అది అంటే మరి వాళ్ళు అలా డ్రెస్ వేస్తారు, మరి నన్ను రంగమత్తలో కూడా గ్లామర్ అని అన్నారు. ఏంటో నా గ్లామర్ అంతా నేను టీవీకి అలాగే పర్సనల్ లైఫ్ అండ్ నా గ్లామర్ అంటే నిజంగా గ్లామర్ అంటే టు వేర్ మోడర్న్ క్లోత్స్ ఆర్ షో నాట్ లైక్ దట్. అంటే లైక్ బీయింగ్ అట్రాక్టివ్ అంటే లైక్ పీపుల్ అది నా చేతిలో ఎలా ఉంది, చూసే వాళ్ళ కళ్ళల్లో ఉంటుంది కదా. సో నేను నాలా ఉండనిచ్చింది టీవీ అండ్ మై హస్బెండ్, నా లైఫ్ అండ్ మై లైఫ్ లెట్ మీ బీ ద వే ఐ యామ్. సినిమా మాత్రం నేను ఖచ్చితంగా అనుకున్నది దట్ అందరూ అప్పుడు అంటే నేను సోషల్ మీడియా కలిసి పెరిగాం కొంచెం. సో అప్పుడు అందరూ పొట్టుబట్టలు వేసుకుని పేరు సంపాదించిందని అంటే అది ఈరోజు ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ దట్ నాట్ ఎవ్రీబడి హ్యాస్ దట్ కరేజ్ ఆర్ కెన్ క్యారీ ఇట్. అంటే ఏంటంటే అందరూ దాన్ని క్యారీ చేయలేరు, అందరికీ అంత ధైర్యం అంటే చాలా కాన్ఫిడెన్స్ ఉండాలి. మనం భారతదేశంలో పుట్టి కొంచెం పాశ్చాత్యగా వెస్టర్న్గా ఐ ఆల్వేస్ బిలీవ్ మోడర్న్గా డ్రెస్ అవ్వచ్చు, మోడర్న్గా ఉండొచ్చు, కానీ వెస్టర్నైజ్ అవ్వకూడదు. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ రెండిట్లో. మోడర్న్గా ఉండడం ఈ కాలానికి అనుగుణంగా యూ షుడ్ చేంజ్ ద వే. అంటే how do you balance the both roles అంటే లైక్ క్యారెక్టరైజ్డ్ రోల్స్? సో ఆ రకంగా నేను అందరూ అలా అంటూ ఉంటే ఇప్పుడు ప్రౌడ్గా ఫీల్ అవుతా చిన్న పొట్టుబట్టలు వేసుకొని చేయడం. బట్ నాట్ ఎవ్రీబడి కుడ్ క్యారీ ఇట్. సినిమాల విషయానికి వచ్చేసరికి యాజ్ లెస్ మేకప్ యాజ్ పాసిబుల్ అండ్ అంటే సో కాల్డ్ గ్లామర్ రోల్స్ కాకుండా చేద్దామనే ప్లాన్లోనే ఉన్నాను. అండ్ ఐ థింక్ I've made success is a journey, so you're never like successful, but I think నేను ఆ దారిలోనే ఉన్నానని అనుకుంటున్నాను. యాంకరింగ్ ఇస్ అ బ్యాకప్ ప్లాన్ అనుకుని వచ్చారా? అంటే లైక్ మూవీస్ ఇస్ అల్టిమేట్ జర్నీ అని అనుకున్నారా? నేను MBA HR మేజర్ మైనర్ ఫైనాన్స్. అస్సలు అయినా మైనర్ ఫైనాన్స్ అయినా నాకు లెక్కలు నంబర్స్ అంటే చాలా టెన్షన్ వచ్చేస్తుంది. ఐ థింక్ ఐఎమ్ ఫోబిక్ టు నంబర్స్, థింగ్స్ లైక్ దాట్. బట్ నేను భద్రకాలో MBA చేశాను. థర్డ్ సెమిస్టర్లో మనం ఏంటది ఏదేదో ఉంటుందిగా మనకి, నేను NCC కాదు మీరు మరి అది వేరే స్టోరీ కానీ కాదురా. థర్డ్ సెమిస్టర్లో ఏదో ప్రాజెక్ట్ చేయాలి కదా, ఇంటర్న్షిప్. యూ హ్యావ్ టు డూ ప్రాజెక్ట్. ఇంటర్న్షిప్ లాగా కరెక్ట్. సో నేను అట్లా ఒక విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీలో పర్ఫార్మెన్స్ అప్రైజల్ ప్రాజెక్ట్ చేద్దామని వెళ్ళా. అక్కడ 3 months చేశాక they liked what I did to the organization. నేను మొట్టమొదటి HR అక్కడ. నా వల్లే వాళ్ళకి 15 నిమిషాలు బ్రేక్. అంటే విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీ అంటే అసలు చాకిరి ఉంటుంది. దెర్ ఇస్ నో టైమ్ లైక్ 8-hour 10-hour షిఫ్ట్లా ఉండదు. ఆ ప్రాజెక్ట్ వాళ్ళు ఇచ్చిన టైంలో ఫినిష్ చేయాలంతే. ఆ టైంలోనే నన్ను సుక్కు సార్, మేర రమేష్ గారు, త్రివిక్రమ్ సార్ చాలా మంది చూడడం కలవడం జరిగింది. అప్పుడప్పుడు మా బాస్తో విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీలో ఉన్నప్పుడు. ఆ టైంలో ఐ థింక్ కంత్రీ మూవీ గుర్తుందా, చిన్న యానిమేటెడ్ NTR ఉండేవాడు. ఆ టైంలో వి యూస్ టు వర్క్ టుగెదర్. నేను కౌన్సిలర్ ఉండేదాన్ని, HR ఉండేదాన్ని. సో ఆ టైంలో మా టీమ్ ఆ వర్క్ చేసేదన్నమాట. అది అండ్ దెన్ లార్డ్ ఆఫ్ ద రింగ్స్ చేశారు, లైఫ్ ఆఫ్ పై చేశారు. సో ఐ యూస్ టు ఫీల్ వెరీ ప్రౌడ్ దట్ ఇండియన్ కంపెనీస్కి ఇట్లా హాలీవుడ్ ఫిల్మ్స్ కూడా టీమ్ వర్క్ చేసేవాళ్ళని. అప్పటికే ఐ వాజ్ డేటింగ్ మై హస్బెండ్. నాకు నా లైఫ్లో ఒక్కడే బాయ్ ఫ్రెండ్, ఆయనే పెళ్లి చేసుకున్నాను నేను. ఓకే, సో Of course, ma'am, it's a proud thing. You don't know. ఎంతమంది ఉన్నారు ఒక్కొక్కరికి ఇప్పుడు, అంటే ఎన్ని జర్నీలు మారచ్చు జర్నీలో. అది కూడా తప్పు కాదు అంటే డెఫినెట్గా నేను అది సర్లే ఆ టాపిక్ వచ్చినప్పుడు మాట్లాడదాం రిలేషన్షిప్ గురించి. మిమ్మల్ని క్వశ్చన్ అడగడానికి అవకాశం ఇస్తాను. నాకు ఒకరు
ఈ పేరు అంటే ఎంతమంది తెలుసు అనసూయ గారిది పవిత్ర అనే పేరు పెడదాం అనుకున్నారని? అమ్మ షీ వాంటెడ్, కాకపోతే నాన్న వాళ్ళ అమ్మగారు పేరు పెడదాం అనుకుని అలా పెట్టేశారు. ఆ తర్వాత ఎప్పుడూ తెలిసింది దట్ ముగ్గురు ఆడపిల్లలు కదా, పవిత్ర, పుణ్య, పునీత అని పెడదాం అనుకున్నారు. బట్ అనసూయ, అంబిక, సాయి వైష్ణవి ఇలా కుదిరాయి మా పేరు. అందరూ అమ్మవార్ల పేర్లు అనమాట. అలా నైస్ నైస్ నైస్. నిజంగా అనసూయ నేనేం ఏ టైంలో పెట్టారో అదొక ట్రెండ్ అయింది తెలుగు రాష్ట్రాల్లో. అయ్యో. బిలీవింగ్ లైక్ సుకుమార్ గారు లాంటి ఒక ఎక్స్ట్రాడినరీ డైరెక్టర్ మీలో ఉన్న పవర్ని బిలీవ్ చేసి ఆ క్యారెక్టరైజేషన్ ఇవ్వడం, రంగమత్త క్యారెక్టర్ కానివ్వండి ఆర్ ఎల్స్ పుష్పాలో దాక్షాయణి క్యారెక్టర్ కానివ్వండి, వాట్స్ ద ట్రస్ట్ ప్రాసెస్? ఎలా జరిగింది ఏంటంటారు అసలు? చెప్పాక సుకు సార్ నన్ను చాలా యంగ్, బిఫోర్ ఈవెన్ సినిమాలోకి వచ్చే ముందు నన్ను చూశారు. అండ్ అప్పుడు ఆర్యా 2లో చాలా సందర్భాల్లో చెప్పారు కూడా, ఆయన ఆర్యా 2లో తీసుకుందాం అనుకున్నారు కానీ ఏడిపిస్తూ ఉండేవారు. మొన్న పుష్ప వరకు కూడా నాకు నో చెప్పావు అని సరదాగా. బట్ అంటే సినిమాలంటే అందరి తెలుగు ఇళ్లలో లాగే భయం ఉండేది. నాకైనా, మా ఇంట్లో వాళ్ళకైనా, మా ఆయనకైనా అప్పుడు అమ్మో సినిమాలా. సో అంటే ఎట్లా బ్రేక్ చేశారంటే ఇంకే అందరు ఇక్కడ అబ్బాయిలేగా వాళ్ళకి తెలుస్తుంది, పెళ్ళైపోయిందంటే ఇంకా డోకా లేదు నా దగ్గరే ఉంటుందిలే అని చెప్పి వెళ్ళిస్తారు అంతే. అంటే ఆఫ్ కోర్స్ ఇట్ వాజ్ అ జర్నీ. ఏంట్రా చెప్పండి, ఏంటి వినపడలేదా? సో ఐ మీన్ అదేదో లైసెన్స్ పడినట్టు ఉంటుంది పెళ్ళైపోతే అబ్బాయిలకి. అమ్మాయిలు అలాగే ఉంటారు, వాళ్ళు కలిసిన మొదటి రోజు ఈ అబ్బాయితో నా జీవితం అని అనుకున్నప్పుడు పెళ్ళి అయినా అవ్వకపోయినా దే ఆర్ మ్యారీడ్ మెంటలీ అండ్ సోల్ వైజ్. బట్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ చాలా పెరుగుతాయి. అంటే నా టైంలో ఆడవాళ్ళు ఇలాగే ఉండేవారండి, ఇప్పుడు తెలియదండి. కానీ నా ముందున్న ఆడవాళ్ళు అలాగే ఉన్నారు, నా అలాగే ఉన్నట్టే. డోంట్ టెల్ ఎనీథింగ్ టు గర్ల్స్. యా దెబ్బలు పడతాయి రాజా. సో ఆ రకంగా. బట్ సుక్కు సార్తో అంటే ఆ పరిచయం ఎక్కువగా, అంటే మాటలు డైరెక్ట్గా ఎప్పుడు అవ్వలేదు. ఆయన చూసేవారు, నేను టేబుల్ దగ్గర కూర్చొని కౌన్సిలింగ్ అది చేసేదాన్ని. బట్ హీ రిమెంబర్స్ ద ఫస్ట్ టైమ్ ఐ స్పోక్ టు హిమ్ వాజ్ ఆ విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీది యానివర్సరీ ఉండింది, ఐ థింక్ 10th యానివర్సరీ ఆర్ సంథింగ్. దానికి స్పెషల్ గెస్ట్గా వచ్చారు సుక్కు సార్. అప్పుడే నేను మాట్లాడడం జరిగింది. అంతే, అప్పటికి పెళ్ళైపోయింది నాకు. సో అదేంటో మరి చాలా మంది పెళ్ళైన అమ్మాయిలు సినిమాల్లో కానీ రంగుల ప్రపంచం షో బిజినెస్కి రారనే ప్రీకన్సీవ్ నోషన్ అటువైపు ఉండేది, ఇటువైపు ఉండింది. నాకు దాంతో సంబంధం లేదు. ఐ వాజ్ ఆల్వేస్ లైక్ ఓకే ఇట్స్ వర్క్ ఈవెన్ ఫర్ మీ. నేను డే 1 ఏ మెంటాలిటీతో ఉన్నానో ఇప్పుడు కూడా అలాగే ఉన్నా. అందరూ మనుషులే కదా అనేది, భయం ఎందుకు అనేది. అప్పుడు మొదట్లో కూడా మా ఆయన వద్దనడమో లేదా నాన్న వద్దనడమో తప్ప, నాన్న కూడా సాక్షి టెలివిజన్లో వర్క్ చేయడానికి న్యూస్ రీడర్గా ఎందుకు ఒప్పుకున్నారంటే ఆయన కాంగ్రెస్ మ్యాన్ ఉండేవారు, అందుకని ఫర్ హిమ్ ఇట్ వాజ్ అ ప్రౌడ్ మూమెంట్. అలా ఒప్పుకున్నారు. కానీ నేను మెల్లిగా ఒక 6 నెలల తర్వాత టింగ్ ప్రోగ్రామింగ్ అదే ఎంటర్టైన్మెంట్కి షిఫ్ట్ అయిపోయాను. న్యూస్ ఛానల్లోనే 2 ఉంటాయి కదా పార్ట్స్, అలా షిఫ్ట్ అయిపోయి ఇంకా నా దారి వెతుక్కున్నా టింగ్ 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 అని. సో సుక్కు సార్ కూడా రంగస్థలం ఏంటంటే ఆయన అప్పటికే క్షణం కూడా చూడలేదు. సుక్కు సార్తో పాటు రైటర్స్, ఇప్పుడు మా సూపర్ హిట్ డైరెక్టర్ బుచ్చిబాబు ఎవరైతే ఉన్నారో అప్పుడు రంగస్థలంకి రైటర్ ఆయన. 3 రైటర్స్ ఉండేవారు, బుచ్చిబాబు, కాశీ అండ్ శ్రీనివాస్. వాళ్ళు 3 మాయ అనే పిలిపించుకుంటారు నాతో. బుచ్చిమాయ, కాశీమాయ అండ్ శ్రీనివాస్ మాయ. వాళ్ళు 3 దేవర్ ఇన్సిస్టింగ్. చాలా మందిని ఆడిషన్ చేశారు, కనీసం ఒక 20 మందిని. పెద్దవాళ్ళు ఉన్నారు, అందులో న్యూ కమర్స్ కూడా ఉన్నారు రంగమంత క్యారెక్టర్కి. ఇంకా నన్ను కూడా పిలవడం జరిగింది. నేను ఆడిషన్ ఇచ్చాను. ఆడిషన్ ఇచ్చిన 3 నెలల తర్వాత కాల్ వచ్చింది. నేను ఇంకా వదిలేసుకున్నా, సర్లే నన్ను ఎందుకు తీసుకుంటారు అని. బట్ ఐ గాట్ కాల్ దట్ ఇది స్కెడ్యూల్ అని. ఐ జస్ట్ వెంట్, ట్రస్ట్, నన్ను నమ్ముకున్నాను. అండ్ దెన్ ఐ వెంట్ అహెడ్. ఇది ఏదో ప్లాన్ చేసుకున్నది కాదు నా లైఫ్. అసలు నా ప్లాన్ ఒక్కటే, మా ఆయన్ని పెళ్లి చేసుకోవాలని. చాలా కష్టపడ్డాను దానికి. బికాజ్ నాన్నగారు చాలా స్ట్రిక్ట్ అండ్ ఈయన ఇక్కడ కాదు, హీస్ ఫ్రమ్ బిహార్. బిహార్ వాళ్ళు అంటేనే మన దగ్గర అందరూ విలన్స్. భిక్షు యాదవ్ ఇంకా మన తెలుగు సినిమాల్లో అంటే బిహార్ నుంచే వస్తారు వాళ్ళు, ఏంటో. యా वो तो है मेरे पति बिहार के शेर. బట్ బ్యాక్ దెన్ నాన్నకి యాజ్ యూజువల్ అమ్మో బిహారా అనేది ఉండింది. బట్ మీరు అంటే సమ్ ఇంటర్వ్యూస్, లాంగ్ టైమ్ ఇంటర్వ్యూస్లో చెప్పారు అంత సింపుల్ కాదు మీ ఫ్యామిలీ జర్నీ కూడా రావడం. లైక్ మీ మదర్ మిషన్ కూడా కుట్టి 3 మెంబర్స్ని. సో
ఈ బ్యాక్ ఎండ్ జర్నీ చాలా ఉంది. అంటే అందరికీ తెలిసింది ఏంటంటే రంగుల ప్రపంచం లాగా ఈ హైలైట్స్ మాత్రమే తెలుసు, కానీ దిస్ బ్యాక్ ఎండ్ జర్నీ సో లాంగ్. అవును. షార్ట్ అండ్ స్వీట్ ఇఫ్ యూ డోంట్ మైండ్. షార్ట్ అండ్ స్వీట్ ఐ కాంట్, ఐ నో యూ హ్యావ్ టైమ్ లిమిట్, బట్ అందరూ ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో డెఫినెట్గా వాళ్ళ బ్యాటిల్స్ ఉన్నాయి. అది అమ్మ సైడ్, నాన్న సైడ్, అన్నయ్య, చెల్లెలు, తమ్ముడు, అక్క, వాళ్ళు స్వయంగా అయినా కూడా దేర్ ఓన్ బ్యాటిల్స్ విత్ ఇన్ డెఫినెట్గా ఉంటాయి. సో నేనేదో కొత్తగా అని కాదు, కానీ ఎవరి జర్నీస్, ఎవరి బ్యాటిల్స్ వాళ్ళవి. బికాజ్ ఈరోజు నేను ఒక పెద్ద కారు, పెద్ద బంగ్లాను, ఇంత మంచిగా రెడీ అయ్యి వాట్ ఎవర్ ఐ వాంట్ టు బై, వెర్ ఎవర్ ఐ వాంట్ టు గో, వాట్ ఎవర్ ఐ వాంట్ టు ఈట్ చేయగలుగుతున్నాను అంటే డెఫినెట్గా ఐ వర్క్ వెరీ హార్డ్ టు బీ వేర్ ఐ యామ్. అండ్ అది టీమ్ వర్క్. అది నా ప్రొఫెషనల్ టీమ్ అయినా కూడా, నా పర్సనల్ ఫ్యామిలీ కూడా, ఇట్స్ టీమ్. అండ్ తెలుసో తెలియకో వీళ్ళందరూ కూడా, మీరందరూ కూడా ఆర్ పార్ట్ ఆఫ్ ద టీమ్ డెఫినెట్లీ. సో మీరు మనందరం అనుకుని ఆ టీం ఫామ్ అవ్వలేదు. సో నేను కూడా అంటే నా జర్నీ ఇప్పుడు అందరిది నేను చెప్పలేను, బట్ మై జర్నీ ఈజ్ దట్ నాన్నగారు వాళ్ళు చాలా వెల్ ఆఫ్, అంటే గొప్పింటి నుంచే వచ్చారు. కాకపోతే ఫ్యామిలీ బిట్రేయల్స్ జరిగాయి. ఫ్యామిలీ బిట్రేయల్స్ వల్ల ఆయన ఒంటరిగా ఆయన సంస్థానం ఏర్పాటు చేసుకుని వాట్ ఎవర్ హీ వాజ్ చాలా సాధించారు. అందులో హీ వాజ్ ట్రైనర్ ఎట్ హైదరాబాద్ రేస్ క్లబ్. వీ యూస్ టు హ్యావ్ 12 horses. Back then only they were about 3 to 5 lakhs each horse. So eppadu in 80s and early 90s లో. బట్ కాకపోతే మై డాడ్ ఒకసారి ఆ దారి వెళ్ళామంటే ఇంకా ఒకసారి రేసులు అవి అలవాటయ్యాయంటే చెప్పలేము. అది ఇట్స్ ఒక వ్యసనం అది. అండ్ ఐవ్ సీన్ లాట్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్. అంటే వి యాజ్ అ ఫ్యామిలీ ఈరోజు చాలా డబ్బులు ఉన్నాయంటే ఆ రోజు రేస్కి వెళ్ళారంటే తెలీదు మళ్ళీ రేపు ఎట్లాగో అని, అలా ఉండేది నాన్నతో. ఓకే. బట్ కన్సిస్టెన్సీ అనేది లైఫ్లో చాలా ఇంపార్టెంట్. అది నాన్నగారు అర్థం చేసుకోలేకపోయారు. ఆయన ఇంకా బికాస్ హీఈస్ లివ్డ్ వెరీ రాయల్ లైఫ్. పోచంపల్లిలో ఇంకా ఆయన నానమ్మ దొరసాని, ఇంకా తాతయ్య సర్పంచ్ ఉండేవారు. వినోబా భావే టైంలో he was one of those first 10 who donated a lot of more than I think close to 500, if I'm not sure. Tatai family, they donated land. Bhudan చేశారు వినోబా భావే టైం. సో అలా ఆయన అదే లోకంలో ఉన్నారు. పైగా ఆడపిల్లలే పుట్టారు, నాకు మగపిల్లడు లేదనేది కూడా ఉండింది ఆయనకి. బట్ ఐ లవ్ మై డాడ్ అలాట్. వి ఆల్ లవ్ హిమ్ అలాట్. he gave me my dad was very handsome. చాలా ఐ థింక్ నా లుక్స్ నాన్న నుంచే వచ్చాయని నేను అనుకుంటున్నా. దట్స్ వాట్ మై హస్బెండ్ కీప్స్ టెలింగ్ మీ. అండ్ ఆల్సో అబౌట్ ఫుడ్ ఆర్ డిసిప్లిన్, కమిట్మెంట్, ఇవన్నీ నాన్న నుంచి. అండ్ అమ్మ కమిట్మెంట్ నాన్నది కాదు, అమ్మ. సో 3 ఆడపిల్లల్ని చదివించాలి, ఎవ్రీ క్వార్టర్లీ ఫీజు కట్టాలి. ఆడపిల్లలు అంటే వాళ్ళకి బోల్డ్ ఖర్చులు ఉంటాయి. ఏదో అబ్బాయిలకి ఏదో లాగు చొక్కా వేసినట్టు వేయలేరు కదా. సో she had to really ఒప్పుకుంటాం but I'm talking about I'm an 85 born, 1985 నుంచి. I got married in 2010. Okay. I met my husband in 2000. So once my husband entered my life, he was pellaina avakpoina, we both were committed. So he helped us to grow as a family also, financially, emotionally. He was always there. సో ఆ రకంగా అమ్మ షీ టుక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఫర్ అస్. ఓకే. ఐఎమ్ షూర్ లాట్ ఆఫ్ ఫ్యామిలీస్ అట్లాగే ఉంటాయి. రియలీ షూర్. అండ్ నాకు పెళ్ళయి అమ్మ నాన్న నుంచి దూరం అయ్యేదాకా దీని విలువ అర్థం కాలేదు. ఐ యూస్ టు థింక్ ఐఎమ్ ఎంటైటిల్డ్. ఏంటి మీరు అన్నారు కదా నాకు పెట్టాలి, నాకు ఇవ్వాలి, ఇలా ఉండేదాన్ని నేను. బిలీవ్ మీ, when they're not there, వాళ్ళు మీ లైఫ్లో లేనప్పుడే తెలుస్తుంది. 60+ advanced treatments India's #1 reputed clinic na VKR Skin Clinic.